బాల బాలికలారా, बालक बालिकाओं, భావి భారత పౌరులారా, भारत के भावी नागरिकों, భరతమాత మీకోసమై నిరీక్షించి ఉన్నది. भारत माता ने तुमसे आस बांध रखी है। భరతమాత भारत माता కలువరేఖల వంటి కన్నుల ద్వారా కార్చుచున్న కన్నీటి ధారలు మీకు కనిపించుటలేదా? कमल नयनों से बहती हुई अंसुअन धार तुम्हें दिखाई नहीं देती? ఆమె విలిపించుచున్నటువంటి విలాపం మీరు వినుటలేదా? तुम्हें उनकी दर्द भरी दास्तां सुनाई नहीं देती क्या? బాల బాలికలారా, प्यारे बच्चों, కన్నులు తెరచి आंखें खोलकर ఆ విలాపమునకు కారణమేమిటో, उस दुख का कारण क्या है, కంటిదారులకు కార్చుటకు కారణమేమిటో अश्रुधार निकलने का कारण क्या है, గుర్తించడానికి ప్రయత్నించండి. समझने का प्रयास करो। ఎందుకోసము, क्यों, ఎవరి కోసము किस लिए ఈ కంటిదారాలు కార్చుచున్నది? ये आंसू बह रहे हैं? తమ బిడ్డలైనటువంటి భారతీయులు उनके बच्चे भारतवासी ఒకరినొకరు కలహించుకొనుట చూచి కంటిదారాలు కార్చుచున్నది భారతమాత. आपस में झगड़ते हुए देखने से भारत माता की आंखों में पानी है। ఒకరి ఉన్నతిని చూచి మరొకరు दूसरे की तरक्की से तुम्हें అసూయపడటం చేత విలపించుచున్నది భరతమాత. जलता हुआ देखकर वो आहत हैं। తమ ముద్దు బిడ్డలైనటువంటి భారతీయులు भारत के प्यारे बच्चे స్వార్థమునకు, स्वार्थ में, అహంకారమునకు, घमंड में, సంకుచితమైన భావములకు స్థానమునిచ్చి छोटी सोच में पड़ के చెడిపోతున్నటువంటి యొక్క పరిస్థితిని చూచి अपना सर्वनाश करने तुल गए हैं। కంటిదారాలు కార్చుచున్నది భరతమాత. ये देख के भारत माता की आंखें नम हैं। దురదృష్టవశాత్తు बदकिस्मती से కొందరు స్వార్థపరులు कुछ स्वार्थी लोग కులతత్వం చేత अपने कुल खानदान के नाम पर కుస్తీలు వేయుచున్నారు. झगड़ रहे हैं। మత వర్గాల చేత धार्मिक विविधता के चलते మారణ హస్తములను ప్రయోగించుచున్నారు. मारकाट मचा रहे हैं। స్వార్థము, स्वार्थ, సంకుచిత భావములు छोटी सोच చంద్రుని మిన్నబెట్టుచున్నవి. गगन चूम रहे हैं। శీలరహితము चरित्रहीनता ఒక చిటికొమ్మను చేరుచున్నది. अगले शिखर तक पहुंच रही है। క్రమశిక్షణ కంటికే కనిపించుటలేదు. अनुशासन कहीं दिखाई नहीं देता। అనైక్యత అనేటువంటి యొక్క బంధముల చేత భరతమాత హస్తములు బంధింపబడినవి. अनेकता की बेड़ियों से भारत माता के हाथ बंधे हुए हैं। ఈ విష సర్పముల బారి నుండి इन जहरीले सांपों से భరతమాతను తప్పించేటువంటి యొక్క మహావీరులు మీరే. भारत माता को तुम वीर लोग ही निजात दिलाओगे। కారణమును గుర్తించి వర్తించి कारण जान के हल करके భరతమాత యొక్క కంటిదారులను తుడుచువారు మీరే. भारत माता के आंसू तुम्हें ही पहुंचने हैं। బాల బాలికలారా, बाल बालिकाओं, ఇది నిద్రించుటకు సమయం కాదు. ये सोने का समय नहीं है। ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్యవరాన్న బోధత. उठो, जागो और ज्ञान का वरदान प्राप्त करो। అజ్ఞానం అనేటువంటి నిద్ర నుండి, अज्ञानता की नींद से, అహంకారం అనే నిద్ర నుండి, अहंकार की निद्रा से, స్వార్థం అనే నిద్ర నుండి, स्वार्थ की झपकी से, అలక్ష్యం అనే నిద్ర నుండి असावधानी की नींद से విద్యార్థులు మేల్కొని उठकर विद्यार्थियों को భరతమాత యొక్క సుక్షేమాన్ని ఆశించుటకు కంకణం కట్టుకోవాలి. भारत माता की सुरक्षा का संकल्प लेना चाहिए। ఐక్యతకు మించినటువంటి మహాబలమైన శక్తి మరొకటి లేదు. एकता से बड़ी कोई शक्ति नहीं है। వ్యష్టిగా సాధించలేనటువంటి దివ్య కార్యములను अकेले जो पुनीत कार्य संभव नहीं, సమష్టి రూపములతో దివ్యంగా సాధించడానికి అవకాశం ఉన్నది. उन्हें मिलजुल के साधने का अवसर है। కనుక इसलिए సమాజం యొక్క సుక్షేమాన్ని గుర్తించి समाज के हित को ध्यान में रखकर వ్యష్టులైనటువంటి వారు సమష్టి రూపమును నిరూపించి जनसंघ की स्थापना करके తద్వారా ఈ యొక్క సమస్యలను తీర్చుటకు తగిన కంకణం కట్టుకోవాలి. इन समस्याओं के समाधान का लक्ष्य हासिल करो। ఆత్మవిశ్వాసాన్ని మనము పెంచుకోవాలి. हमें आत्मविश्वास बढ़ाना चाहिए। విశ్వాసమే లేకపోతే ఒక్క క్షణకాలమైనా మన శ్వాస నిల్చదు. निष्ठा के बिना एक क्षण भी सांस नहीं चल सकती। ఒక మార్కెట్నకు వెళ్లి ఏదో కొన్ని సామాన్లు తీసుకుని రావాలి అని ప్రయాణమైనటువంటి వ్యక్తి बाजार से कोई सामान लाने गया व्यक्ति మార్కెట్ నుండి నేను ఇంటికి రాగలను అనేటువంటి విశ్వాసమే లేకపోతే यदि वापस घर पहुंचने का भरोसा खो दे ఆ వ్యక్తి మార్కెట్ కు ప్రయాణం చేయలేడు. तो वो बाहर कदम ही नहीं रखेगा। ఇల్లు కట్టుటకై ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి घर बनाने वाला व्यक्ति పునాదులు తీసి ఈ ఇల్లును నేను పూర్తి చేయగలను అనేటువంటి విశ్వాసమే లేకపోతే దీనికి ఏమాత్రము పునాదికే తాను ప్రారంభించడు. ये विश्वास खो दे कि वो निर्माण पूरा कर देगा तो मकान की नींव ही नहीं डालेगा। నేను స్కూలుకు వెళ్లి తిరిగి నేను ఇంటికి వస్తున్నాను అనేటువంటి విశ్వాసమే లేకపోతే తాను స్కూలుకే బయలుదేరడు. मैं स्कूल से सकुशल घर लौट आऊंगा, ये विश्वास यदि छात्र को न रहे तो वो पाठशाला ही नहीं जाएगा। అనుకొని इसलिए మొట్టమొదట सबसे पहले है సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఆత్మవిశ్వాసం. రెండవది సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. दूसरा है संतोष। ఈ ఆత్మవిశ్వాసమే ఉండినప్పుడు ఈ ఆనందం అనేటువంటిది మనకు లభిస్తుంది. आत्मविश्वास होते ही आनंद मिल जाता है। ఆత్మవిశ్వాసము లేనటువంటి వానికి ఆనందము ఎంతనూ దూరంగా ఉంటాది. आनंद कोसों दूर रहता है जिनमें आत्मविश्वास नहीं होता। అట్టివారు ఆనందంగా నటించగలరొచ్చు కానీ ऐसे लोग खुश दिख तो सकते हैं నిజమైనటువంటి ఆనందమును అనుభవించలేరు. पर सच्चा आनंद पा नहीं सकते। కనుక अतः ఈ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉండినప్పుడే आत्म
तृप्ति होने पर ही సెల్ఫ్ సాక్రిఫైస్ చేస్తాం. आत्म त्याग कर सकोगे। తాను సంతోషంగా లేనప్పుడు जो खुश ही नहीं है ఏ విధమైన దానికి త్యాగమును పూనుకుంటాడు. वो कैसे त्याग कर सकेगा। కనుక ఈ త్యాగమునకు సాటిస్ఫాక్షన్ తృప్తి అనేటువంటిది అత్యవసరం. तभी त्याग के लिए संतुष्टि परमावश्यक है। ఎప్పుడు ఈ సాక్రిఫైస్ అనేటువంటిది చేస్తాడో సెల్ఫ్ రియలైజేషన్ మనకు లభిస్తుంది. आत्म त्याग जब होगा तभी आत्म साक्षात्कार मिलेगा। కనుకనే अतः 4 ఎస్సులలో ఉన్నటువంటి ఒక జీవిత రహస్యాన్ని మనం గుర్తించాలి. 4 एस में स्थित जीवन का रहस्य समझो। ఫస్ట్ ఎస్ पहला है సెల్ఫ్ కాన్ఫిడెన్స్, आत्मविश्वास, సెకండ్ दूसरा సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, संतोष, థర్డ్ तीसरा సెల్ఫ్ సాక్రిఫైస్, आत्म त्याग, ఫోర్త్ సెల్ఫ్ రియలైజేషన్. चौथा आत्म साक्षात्कार। ఈ 4 యొక్క రహస్యాన్ని మనం ఏనాడు గుర్తించుమో इन चारों का रहस्य हम जिस दिन समझ लेंगे అప్పుడే 4 ఎఫ్స్ లోపల మన లైఫ్ ను అంకితం చేస్తాం. उसी दिन अपना जीवन इन 4 एस में झोंक देंगे। ఇంకా 4 ఎఫ్ల లోపల పిల్లలకంతా తెలుసును. अब 4 एफ के बारे में तो बच्चे जानते ही हैं। ఫస్ట్ ఎఫ్ पहला एफ है ఫాలో ది మాస్టర్. अपने गुरु का अनुसरण करो। మాస్టర్ అనగా ఎవరు? गुरु कौन है? మన గురువా, हमारे गुरु जी బాల వికాస్ గురువా, या बाल विकास गुरु లేక ఇంకే విధమైనటువంటి పాఠశాలలో ఉన్నటువంటి గురువా? या केवल टीचर्स? కాదు కాదు, नहीं नहीं, ఈ గురువులు మార్పు చెందేటువంటి వారు. ये सब तो बदलते रहते हैं। నీ యొక్క హృదయమే, तुम्हारा हृदय ही, నీ యొక్క కాన్షియస్, तुम्हारा अंतःकरण, అదే ఈ మాస్టర్. वो ही है ये मास्टर। ఈ కాన్షియస్ ని నీవు ఫాలో చేసినప్పుడే इस अंतःकरण की बात मान के నీ యొక్క జీవితం అనేటువంటిది तुम्हारा जीवन భద్రమైనటువంటి మార్గాన్ని, భద్రమైన స్థానాన్ని అందుకుంటుంది. ठीक राह से ठीक स्थान तक पहुंच जाएगा। ఫేస్ ది డెవిల్. बुराई से लड़ो। दूसरा एफ, నీ యొక్క దుర్గుణములను, तुम्हारे दुर्गुण, దుర్బుద్ధులను, दुर्मति, దురాలోచనను, बुरे विचार, చెడ్డ భావములను दुराशय కొంతవరకు నీవు దూరం చేయడానికి ఎంతైనా అవకాశం ఏర్పడుతుంది. से छुटकारा पाने का मौका तलाशो। ఇంకా 3వ ఎఫ్ तीसरा एफ है ఫైట్ టు ది ఎండ్. अंत तक डटे रहो। ఫినిష్ ది గేమ్. चौथा एफ है जिसका मतलब है विजयी भव। ఈ 4 ఎఫ్లు కూడాను మీరు నిరంతరం కూడాను హృదయం లోపల పెట్టుకుని ఉంటుండాలి. इन चारों एफ को हमेशा दिल में दबाए रखो। ఈ విధమైనటువంటి యొక్క इस प्रकार यदि బాల్యమునందే बचपन में ही ఈ పవిత్రమైన రహస్యాలను మీరు గుర్తించడం చేత ये पवित्र रहस्य जान लो ఎంతైనా మీరు భవిష్యత్తులో ఆదర్శవంతమైన జీవితాన్ని అందించడానికి అవకాశం ఉంటుంటాది. तो भविष्य में आदर्श जीवन जीने का मौका मिल सकेगा। కనుక अतः నేటి బాల బాలికలే आज के बच्चे భవిష్యత్తులో भविष्य में పౌరులుగా రూపొంది बड़े होकर తద్వారా उसके बाद ఈ పవిత్రమైనటువంటి భారతదేశం యొక్క విచారణను इस पवित्र भारत देश की समस्याएं కొంతవరకు నువ్వు దూరం గావించి थोड़ी बहुत हल करके ఆ యొక్క తల్లికి उस माँ को తగినటువంటి ఆనందాన్ని అందించేటువంటి जरा सुख पहुंचाने वाले ముద్దు బిడ్డలుగా మీరు రూపొందుతారని प्यारे बच्चे बनोगे, నేను ఆశిస్తున్నాను. मैं उम्मीद करता हूँ। మొట్టమొదట सबसे पहले మీ దేహమాతను సంతృప్తిపరచడానికి ప్రయత్నించండి. तुम्हें जन्म देने वाली माँ को खुश रखो। నీ దేహము, तुम्हारा शरीर, నీ ఆహారము, तुम्हारा भोजन, నీ వస్త్రము, तुम्हारे कपड़े, నీ జీవితం అంతా కూడాను, तुम्हारा पूरा जीवन ही, ఈ యొక్క దేహం నందున్నటువంటి రక్తం కూడాను तुम्हारे अंदर का खून तक నీ తల్లి యొక్క ప్రసాదమే. सब माँ से ही मिला है। కనుక अतः దేహమాతను जन्मदात्री की సంతృప్తిపరచడానికి सेवा शुश्रूषा में ఈ బాలబాలికలు మొట్టమొదట కంకణం కట్టుకోవాలి. हर एक जातक संलग्न होने का व्रत उठा रखे। ఆ విధమైనటువంటి మార్గం నందు ఉత్తీర్ణులైనటువంటి వారే इस विषय में पास होने वाले ही దేశమాతను సంతృప్తిపరచడానికి అర్హులవుతారు. देश माता की सेवा करने लायक बनते हैं। దేహమాతనే సంతృప్తిపరచలేనటువంటి యొక్క అల్పుడు, मम्मी का साथ न देने वाला नाचीज, బలహీనుడు कमजोर దేశమాతను ఏ రీతిగా సంతృప్తిపరచగలడు? देश का साथ कैसे निभाएगा? భావి భారతోద్ధారకులు మీరే. भविष्य में तुम्हें ही देश संभालना है। ఏ విధమైనటువంటి విశ్వాసం లేకపోయినప్పటికీ कोई भरोसा करे ना करे, సత్యసాయి బాల వికాస్ యొక్క బాలబాలికలు सत्य साई बाल विकास के बच्चे భవిష్యత్తులో भविष्य में దేశమునకు ఆదర్శవంతమైన జీవితాలు देश के लिए आदर्श जीवन जिएंगे, అందిస్తారనేటువంటి విశ్వాసము స్వామికి గాఢంగా ఉంటున్నది. रखेंगे। ये एतबार स्वामी को पूर्ण रूप से है। ఈనాడు దేశంలో చెలరేగినటువంటి అన్యాయ, అక్రమ, అనాచార, అసత్యము, అధర్మముల యొక్క పెనుభూతములను హతమార్చి देश में आजकल पसरे अन्याय, शत्रुता, दुराचार, असत्य, अधर्म रूपी राक्षसों का नाश करके దీనికి శాంతి, సౌఖ్యము, సంతోషములు అందించుటకు అధికారులు देश में शांति, सुख, आनंद लाने की क्षमता బాల వికాస్ యొక్క బాలబాలికలే. केवल बाल विकास के बच्चों में ही है। ఈ యొక్క ऐसे అధికారమును మీరు సాధించి तुम सब हुनर बढ़ा के ఆనందముతో सानंद జీవితంలో जीवन पथ पर ముందంజ వేస్తూ आगे बढ़ते हुए భారతదేశమును ఉద్ధరించుటకు भारत देश के उद्धार के लिए కంకణం కట్టుకునేటువంటి మహావీరులు, कटिबद्ध महावीर, పవిత్రులు, महात्मा, సూరులు, शूर, భక్తులు भक्त,
త్యాగులు त्यागी, యోగులు योगी మునులు కూడాను మీరుగానే రూపొందుతారు. और मुनि भी तुम्हारी तरह बनेंगे। అధ్యాపకులు కూడాను अध्यापक गण भी ఈ ముక్కుపచ్చలారనేటువంటి యొక్క బాల బాలికల యొక్క భవిష్యత్తును इन कोमल बच्चों के भविष्य को తగిన మార్గములో నడిపే నిమిత్తమై सन्मार्ग पर चलाने के लिए తగిన కృషి చేసి थोड़ी मेहनत करके, తగిన ప్రోత్సాహ ఉత్సాహములు కూడాను వారికి అందించి उनका जरा उत्साह बढ़ा प्रोत्साहित करके, శాంత మనస్కులై शांत मन से వారిని ఉద్ధరించడానికి उनके उद्धार के लिए తగినటువంటి యొక్క త్యాగమును కూడాను మీరు పూనుకోవాలని आवश्यक त्याग भी कर सकेंगे, అధ్యాపకులను కూడాను నేను ఆశిస్తున్నాను. ऐसी मैं अध्यापकों से आशा करता हूँ।